తీర్పు ప్రతికూలంగా వచ్చినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. పైగా హైకోర్టులో సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా హైకోర్టులో ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజుతో పాటు అడ్వకేట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఆ ప్రొసీడింగ్స్ చూసినటువంటి అడ్వకేట్స్ వారు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈరోజు సుప్రీంకోర్టులో ఎట్లాంటి వాదోపవాదనలు జరిగాయి, వారం మాటల్లోనే విందాం. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ చక్రి. నిజానికి ఈరోజు సుప్రీంకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసు ఏం కాబోతుందంటూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గతంలో ఉన్నటువంటి అంటే 50% వరకు ఉన్నటువంటి రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించారు. అంటే ఏ విధంగానైతే రాష్ట్రంలో నిర్వహించినటువంటి సిపెక్ సర్వే, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానాలు, బిల్లులు చేసిన తర్వాత గవర్నర్కు రాష్ట్రపతికి పంపించాము, అవి పెండింగ్లో ఉన్నాయి. సో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్డినెన్స్ కూడా ఇచ్చాము. సో ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో చివరికి జీవో నెంబర్ 9 ఇవ్వాల్సి వచ్చింది. సో వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా అంటే సాంకేతికంగా శాస్త్రీయంగా పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ట్రిపుల్ టెస్ట్ను మేము పాస్ అవుతున్నామని చెప్పారు. కానీ అటు ఏదైతే మాధవరెడ్డి తరపున వాదించినటువంటి వాదనలు కూడా సుప్రీంకోర్టు ఏ విధంగానైతే 50% సీలింగ్ అనేది పెట్టింది రిజర్వేషన్లకు, సో దాన్ని మించడానికి వీల్లేదు, మినహాయింపు ఏదైతే ట్రైబల్ ఏరియాస్లో అంటే షెడ్యూల్ ప్రాంతాల్లో మాత్రమే ఉందనే విషయాన్ని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంతకు సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో మాట్లాడేందుకు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వంశీ ఉన్నారు. సార్, ఈరోజు జరిగినటువంటి వాదనల్లో అంటే సుప్రీంకోర్టు ఏ అంశాన్ని తీసుకొని ఈ ఎస్ఎల్పిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది? ఈరోజు జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ జేకే మహేశ్వరి గారి బెంచ్ ముందుకి, ధర్మాసనం ముందుకి ఈరోజు ఈ మ్యాటర్ వచ్చింది. సో మెయిన్గా ముఖ్యంగా ఎంపెరికల్ డేటా ఏదైతే తీసుకున్నారో సర్వే ద్వారా ఆ డేటాకు శాస్త్రీయత ఉందా, ఆ డేటా వెదర్ వితౌట్ పబ్లిషింగ్ దట్ డేటా, ఈ డేటా ఆధారంగా తీసుకొని మనం రిజర్వేషన్కి వెళ్ళవచ్చా లేదా అనే దాని మీద వెళ్ళింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఇందిరాసాని 1992 జడ్జిమెంట్ 9 జడ్జెస్ జడ్జిమెంట్లో ఎక్కడైతే ఆ 50% రిజర్వేషన్ రాజ్యాంగం ఎక్కడైతే లిమిట్ ఉందో 50% అనేది, ఆ లిమిట్ని ఎక్కడైతే మనం క్రాస్ చేసి అబౌవ్ 50% వెళ్ళొచ్చు అనేది అది ఇందిరాసాని జడ్జిమెంట్ని పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు కోట్ చేశారు. అయితే ఎప్పుడు క్రాస్ చేయొచ్చు అంటే ట్రైబల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ బేసిస్ మీదుగా ఎక్కడైనా అత్యవసరం అనుకుంటే జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం అక్కడ అవసరం అనుకుంటే మనం క్రాస్ చేయొచ్చు. కానీ తెలంగాణ లాంటి ఏరియాలో అది క్రాస్ చేయడానికి వీలు లేదు. 50% ఏదైతే కాన్స్టిట్యూషన్ అనేది లిమిట్ ఉందో దాన్ని దాటడానికి వీలు లేదు అని చెప్పారు. అండ్ రెస్పాండెంట్స్ ముఖ్యంగా కె కృష్ణమూర్తి అనే 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ మరీ ముఖ్యంగా అందులో ఓబీసీస్కి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత రిజర్వేషన్ ఉండాలి అనే అంశాన్ని మాత్రమే తీసుకొని కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్ అది దాన్ని కోట్ చేస్తూ 50% అనేది సీల్ అనేది క్రాస్ చేయకూడదు. దట్ ఈస్ ద అప్పర్ లిమిట్. ఎనీ డివిజన్ బిట్వీన్ 50%, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఓబీసీస్కి పెంచాలనుకున్నా కూడా వేరే వాళ్లకు తగ్గిస్తూ చేయాలి, కానీ 50% మాత్రం క్రాస్ చేయకూడదు అనేది మాత్రం ఈరోజు డిస్కషన్లోకి వచ్చింది. తర్వాత వికాసరావు గవాలి అనే జడ్జిమెంట్లో మరీ ముఖ్యంగా ట్రిపుల్ టెస్ట్ అని దాని అంశం గురించి మాట్లాడారు. ట్రిపుల్ టెస్ట్ అంటే మనం తీసుకున్న ఎంపెరికల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాకు దాన్ని అనుసరించుకుంటూ మనం రిజర్వేషన్ చేంజ్ చేయొచ్చా లేదా, ఆ డేటా ఆమోదనీయమైందా కాదా, వెదర్ అది డెమోగ్రఫికలా ఎంపెరికల్ ఫార్ములా బేస్డా అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ జీవో ఏదైతే ఉందో ఈ జీవో ద్వారా అమెండ్మెంట్ అసలు చేయొచ్చా? అయితే పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు మరీ ముఖ్యంగా ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఒక యాక్ట్ని, ఒక బిల్ ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ గవర్నర్ అసెంట్ ఇచ్చిన తర్వాత యాక్ట్గా మారుతుందో ఈ యాక్ట్ను ఛాలెంజ్ చేయకుండా దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్షియల్ జీవోని ఎలా ఛాలెంజ్ చేస్తారు, యాక్ట్ని ఛాలెంజ్ చేయాలి వీళ్ళు అనేది పిటిషనర్స్ తరఫు న్యాయవాదుల ఆర్గ్యుమెంట్. రెస్పాండెంట్స్ తరఫు న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ ఏంటంటే
అది ఇంకా యాక్ట్గా మారలేదు, అసెంట్ అనేది రాలేదు. సో రీసెంట్గా జరిగిన తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ జడ్జిమెంట్ ప్రకారంగా, కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ ప్రకారంగా ఎప్పుడైతే 1 month టైం ల్యాప్స్ అయిందో అది ఇట్ ఈస్ డీమ్డ్ అసెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అభిషేక్ సింఘ్వి ద్వారా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో సిపెక్ సర్వే అనేది నిర్వహించారు. అంటే జనాభాకు సంబంధించి అంతేకాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, మరోవైపు విద్యా ఉపాధి అంశాలపైన కూడా సర్వే నిర్వహించాం. దానికి సంబంధించి పూర్తి స్థాయి డాటా ఉంది. అందులో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లనే ఈ 42% రిజర్వేషన్లను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నాము. అందుకోసం ట్రిపుల్ టెస్ట్ ను కూడా మేము ఆ కండిషన్స్ ను ఫాలో అయ్యామనేది వాదనగా కనిపించింది. అవునండి, ఈరోజు ఆ ట్రిపుల్ టెస్ట్ మీదనే జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ రిజర్వేషన్ రిగార్డింగ్ ద ఎంపెరికల్ ఫార్ములా అంటే అక్కడ ఉన్న వాళ్ళు నిజంగా వెనుకబడ్డ వాళ్ళ, అది ఓన్లీ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అనేది కాకుండా డెమోగ్రఫికల్గా, అంటే ఇప్పుడు ట్రైబ్స్ ఎట్ ఏ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్ అలాంటిది ఏదన్నా ఉందా, లేదా ఓన్లీ జస్ట్ బీసీలు అంటే ఇంతమంది బీసీలు ఉన్నారు అదేనా అనే దాని మీద జరిగింది. కాకపోతే ఇక్కడ జరగాల్సినది ఏంటంటే దీన్ని పబ్లిష్ చేయాలి. గెజెట్ నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడే దీని డేటాకి ఒక అథెంటిసిటీ ఉంటుందన్న విషయాన్ని తీసుకొచ్చారు. అన్పబ్లిష్డ్ డేటాని దాంతో బిల్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనే దాని మీద అంశం రిగార్డింగ్ జరిగింది. కానీ ఇప్పటికే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే ఇచ్చింది. గత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్లాలని చెప్పారు. దీనికి సంబంధించి విచారణ కూడా మళ్ళీ 6 వారాల తర్వాత హైకోర్టులో జరగబోతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎఫెక్ట్ హైకోర్టు విచారణ పైన ఏమైనా ఉంటుందా? దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి కామెంట్ చేసింది? ఇక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్ అక్కడ జరిగే మెరిట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించకూడదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పారు. అక్కడ జరగాల్సింది దాని మెరిట్స్ బేసిస్ గానే వెళ్తారు. ఇక్కడ జరిగింది ఏది అక్కడికి ప్రభావం చూపించదు. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా పాత ఏదైతే ఉందో రిజర్వేషన్ 25% ఫర్ ఓబీసీస్, 15 ఫర్ ఎస్సీ అండ్ 10 ఫర్ ఎస్టీ, దాని బేసిస్ గానే వెళ్ళమన్నారు. ఈ ఎలక్షన్స్ కి దే కెన్ గో ఫర్ ఎలక్షన్స్ అని చెప్పారు స్పష్టంగా. రైట్, మనతో మాట్లాడేందుకు మాధవరెడ్డి కూడా ఉన్నారు. ఈయనే మొదట హైకోర్టును ఆశ్రయించింది జీవో నెంబర్ 9ని సవాలు చేస్తూ. సో హైకోర్టు తర్వాత మీరు సుప్రీంకోర్టులో కూడా కేవియేట్ దాఖలు చేశారు. సో ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూశారు. సో ప్రభుత్వం వేసినటువంటి ఎస్ఎల్పిని అటు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానికి సంబంధించి ఏ విధంగానైతే అంటే మీకు ఊరట లభించిందని అనుకోవచ్చు స్పష్టంగా. సో హైకోర్టులో కూడా మళ్ళీ వాదనలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎలా చూస్తున్నారు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్? భారతదేశంలో రిజర్వేషన్లు పెట్టేటప్పుడే 50% రిజర్వేషన్లు, ఇంకా మిగతా 50% మెరిట్ ఉంటేనే అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటి 50% దాటవద్దని చెప్పింది. ఆ తర్వాత ఏదైతే మొదట కర్ణాటక రాష్ట్రంలో రిజర్వేషన్లు వచ్చినాయో ఆ రిజర్వేషన్లను సవాల్ చేసినప్పుడు, ఏదో ఇందిరా సాహ్ని కేసు వచ్చినప్పుడు కూడా ఇందిరా సాహ్ని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ సందర్భంలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు 50% దాటకుండా, ఒకవేళ ఏ సందర్భం అంటే జనాలు పెరిగితే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పట్టి ఆర్థికంగా వెనుకబాటు ఉంటే వాళ్ళ లెక్కలో తీసుకొని మాత్రమే అప్పుడు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ లెక్క చేయకుండా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది అందులో పేదవాళ్ళు ఉన్నారు, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనో స్పష్టంగా చేయకుండా ఇలా ఆదరాబాదరగా ప్రభుత్వం ఈ యొక్క జీవో తీసుకొచ్చి, ఇంకోటి ఏంటంటే చట్టం చేయకుండా జీవో ఎట్లా చేస్తారని కూడా ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేము మొదటి నుంచి అదే వాదన చేస్తా ఉన్నాం. ఇన్ని కేసులు 50% రిజర్వేషన్ దాటొద్దు అని స్పష్టంగా ఉన్నాక అటు ప్రజలను, ఇటు బీసీ సంఘాల నాయకులు కూడా అది బీసీల వ్యక్తులకు చెప్పకుండా కేవలం రెడ్ లడ్డుకూర అనే ఒక తప్పు భ్రమ పట్టిస్తూ తప్ప ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రణాళికబద్ధమైన చేయలేదు. ఇంకా అసంతృప్తిగా ఉంది. దాన్ని ఇంకా ముందు వచ్చే రోజులలో మంచి పకడ్బందీగా చేద్దాం. పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో కానీ మొత్తం జనాభా లెక్క తీద్దాం. జనాభాలో ఎంతమంది పేదవాళ్ళు ఆ పేదవాళ్ళకి రిజర్వేషన్ వచ్చే విధంగా ఉండాలనేది మా డిమాండ్ మొదటి నుంచి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మీరు మీ వాదనలు వినిపించారు. సో దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు 50% మించి పెరగొద్దనే విషయాన్ని స్పష్టం చేశారు. సో హైకోర్టులో కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఏదైతే మీరు వాదనలు వినిపించాల్సి ఉంది, ఏదైతే ఫైల్ కూడా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంది, సో దానికి సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? సో ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆగిపోయాయి. సో ఫర్దర్ గా మరి ఈ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? ఒక టీవీ ఛానల్లో శరత్ గారు అనే అడ్వకేట్ గారు స్పష్టంగా మాట్లాడారు.
మేము ఏదైతే ఈ కేసు గెలవడానికి వ్యూహాత్మకంగా ఏ చేయాలో అది పూర్తిగా చేస్తున్నామని తను భావించుడు మేము చేసే పని. రేపు జరగబోయే హైకోర్టులో జరగబోయేటటువంటి వాదనలకు పూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాము. ఏమేం వాదనలు వినిపించడానికో మా లాయర్లతో పాటు మేము సిద్ధంగా ఉన్నాము. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి చెప్తున్నాం సరే ఈ ఎన్నికలు జరగొద్దని ఎవరికి లేవు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలలో అభివృద్ధి కుంటుపడ్డది. ఇలా ఆఫీసర్ల మీద నడుస్తుంది. ఆఫీసర్లు సరైనటువంటి పద్ధతులు పనిచేయట్లేదు. ఇలా గ్రామాలలో నీళ్ళ కొరత ఉంది, కరెంటు కొరత ఉంది, పారిశుద్ధ కొరత ఉంది. తక్షణమే ఎన్నికలు పెట్టి సర్పంచులు ఎన్నుకుంటే ప్రజాపాలన వస్తేనే అప్పుడు ఆ గ్రామాలు కూడా అభివృద్ధి జరిగే అవసరం ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంకా ముందు పోకుండా మేషజాల పోకుండా ముందుకు ఇంకా వ్యక్తుల మీద ప్రయోగాలు చేయకుండా తక్షణమే ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు అంటే రిజర్వేషన్లను సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ఆపాలనుకుంటున్నారు, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కాదు. ఎన్నికలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ప్రక్రియ గురించి మేము మాట్లాడడం. ఏదైతే 50% రిజర్వేషన్ దాటిందో దాన్ని మాత్రం సవాల్ చేయడానికి వచ్చినాం. ఇది చట్టబద్ధంగా 50% రిజర్వేషన్ దాటవద్దనే ఉద్దేశంతో ఇలా మీ కోర్టుకు రావడం జరిగింది. ఇంకోటి 6 వారాల తర్వాత ఏదైతే హైకోర్టులో వాదనలు వింటా అని చెప్పిందో హైకోర్టు ఉందో అది కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఉంటుంది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బీసీ సంఘాల నాయకులు కొంతమంది మీద నెపం వేసి నెట్టవేస్తారు తప్ప స్పష్టమైనటువంటి ఆన్సర్ను ఇక్కడ చట్టాలలో ఉన్నటువంటి ఆన్సర్ అక్కడ చెప్పలేదు. ఎందుకంటే గతంలో అనేక కేసులు ఇంద్రసాని కానీ రాధాకృష్ణ కానీ లేకపోతే మహారాష్ట్ర కేసు కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ కానీ మొన్న తెలంగాణ కానీ వివిధ అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడైనా కూడా 50% రిజర్వేషన్ దాటవద్దని స్పష్టంగా ఉంది. అయినా కూడా ఈ బీసీ నాయకులు ఏదో వీళ్ళు చేసిరు వాళ్ళు చేసిన వాళ్ళ మీద నెట్టేయడానికి చెప్తారు. బీసీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇతరుల మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటవద్దని చట్టంలో ఉంది. అది ఎట్లా మనం చేర్చుకోవాలి, దాన్ని ఎట్లా ముందుకు పోవాలి ఆలోచన ఇప్పటికైనా కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరో గుర్తించాలి, ఖచ్చితంగా ఆ పేదవాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. ఆ పేదవాళ్ళ వైపే ఉండాలి తప్ప జనాభా ప్రాతిపదికనో లేకపోతే ఇంకో కులాలను తీసుకొచ్చి బీసీలు కలుపుతామో ధనికంగా ఉన్న కులాలను బీసీలను కలిపేయాలా, ఆ బీసీ రిజర్వేషన్ వాళ్ళకి అందిస్తామంటే కాదు. ఎవరైతే ఎంబీసీలు చాలా బాధపడతా ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ రైట్. చూడొచ్చు మొత్తానికి చక్రి ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కావచ్చు, మరోవైపు హైకోర్టులో జరగనున్నటువంటి విచారణకు సంబంధించి కూడా అటు మాధవరెడ్డి సైతం స్పష్టం చేస్తున్నారు, తాము ఎన్నికలు జరగాలనే కోరుకుంటున్నాం, కానీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే ఇందిరా సహానిది కావచ్చు, కృష్ణమూర్తిది కావచ్చు, దాంతోపాటు గౌలీ జడ్జిమెంట్ కావచ్చు, వీటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా అమలవుతాయి రిజర్వేషన్స్. సో ఖచ్చితంగా 50% మించడానికి లేదు. పైగా ఆ మినహాయింపు అనేది షెడ్యూల్ ప్రాంతాల్లో మాత్రమే ఉందనే విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిందనే విషయాన్ని ఇక్కడ అడ్వకేట్స్తో పాటు అటు మాధవరెడ్డి అంటే హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేసినటువంటి మాధవరెడ్డి సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.